గ్రంథం జకరియా గ్రంథం పాత నిబంధనలో జకరియా గ్రంథం 13వ అధ్యాయం. జకరియా గ్రంథం 13వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. చూడండి, 6వ వచనాన్ని. నీ చేతులకు గాయములేమని వారు అడగగా, నీ చేతులకు గాయములేమని వారు అడుగగా వాడు ఇవి ఇవి నన్ను ప్రేమించిన వారి ఇంట నేనుండగా నాకు కలిగిన గాయములని చెప్పును. ప్రార్థన చేసుకుందాం. కరుణామయుడా, దయామయుడా, మా ప్రాణప్రియుడా, మీ వల్లనే బ్రతుకుచు ప్రాణములతో ఉన్నాము. ఈ రాత్రి వేళ కూడా ప్రార్థించిన మేరకు మీ సన్నిధిని అనుభవించటానికి మీరు ఇచ్చిన ఈ చక్కటి అవకాశం కొరకై స్థానిక సంఘాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీ అనాది సంకల్పము చొప్పున ఏమీ ఎరుగని వారిని తండ్రి, విగ్రహారాధికులను, మిమ్మల్ని తెలియని వారిని మీరు ఆహ్వానించి రక్షించుకొని సంఘముగా మీరు నిలిపి నడిపిస్తూ వస్తూ ఉన్నారు. చక్కటి మందిరాన్ని అల్పుల చేత చక్కటి మందిరాన్ని నిర్మించినందుకై స్తోత్రాలు. ఇది కేవలం మీ కృపనైనా, వేరొకటి ఇది కాదని నమ్మి స్తుతిస్తూ ఉన్నాం. 7 సంవత్సరాలుగా సంఘములో పరిచర్య ధర్మానికి లోపము రాకుండా, ఎక్కడా ఆగిపోకుండా క్రమముగా జరిగిస్తున్నందుకై స్తోత్రాలు. అందులో భాగంగా ఒకరోజు మీ సంధిలో గడపాలని గత మాసం 26వ తారీఖున మీ సన్నిధిలో గడపడానికి సాయం చేశారు. ఎటువంటి అంతరాయాలు అపాయాలు లేకుండా చక్కగా జరిగించినందుకై స్థానిక సంఘముగా మీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినం స్తుతించటానికి ఏర్పాటు చేసిన కూడికను కొరకై స్తోత్రాలు. మరి ఒకసారి స్థానిక సంఘాన్ని బహుగా ఆశీర్వదించండి, విస్తరింపచేయండి నాయనా. సంఘపు సరిహద్దులను విశాలపరచండి, ఆత్మలను చేర్చండి ప్రభువా. సువార్త ప్రకటించబడి అనేకులు నమ్ముకొని సంఘంలో చేర్చబడినట్లుగా దయపాలించండి. ప్రత్యేకంగా సూర్యప్రకాష్ కొరకై ఎత్తిపడుతూ ఉన్నాము నైనా. ఎటువంటి నైనా అలసత్వం లేకుండా మీరు కరుణించేంత వరకు, మీరు మొర వినేంత వరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. తాకండి నాయన, మంచి బలం ఇవ్వండి, చక్కగా నడవడానికి శక్తిని ఇవ్వండి. ఎటువంటి అవిశ్వాసము లేకుండా దూరపరచండి నాయన. అలాగూ మహేశ్వరిని కూడా జ్ఞాపకం చేసుకొని చక్కటి ఆరోగ్యాన్ని ఇవ్వండి. అవ్వను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా, మంచి ధైర్యం ఇవ్వండి. మా ముందున్న మీటింగ్స్ కొరకై వేడుకుంటూ ఉన్నాం, ఆశీర్వదించండి. ప్రత్యేకంగా ఈ దినం బాప్తిస్మం తీసుకున్న 5 మంది యవన బిడ్డల కొరకై వేడుకుంటూ ఉన్నాం. విడిపించిన దేవుడవు మీరే వారిని నడిపించాలని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. తాము దేవుని బిడ్డలమని గుర్తెరిగి వారున్న స్థలాల్లో సాక్షులుగా, భవిష్యత్తులో మీ సాధనాలుగా బహుగా వాడుకోవాలని వేడుకుంటూ ఉన్నాం. ఆశీర్వదించండి. ప్రత్యేకంగా 14వ తారీఖు చెరుకులపాల్లో జరిగే వార్షికోత్సవ కూడిక కొరకై సిద్ధపరచండి. అలాగే నైనా 20వ తారీఖున ఎలకొట్టాలలో జరిగే స్తుతి కూడిక కొరకై వేడుకుంటూ ఉన్నాం. మీరు దీవించండి. మీ చిత్తమైతే ఏప్రిల్ 14వ తారీఖున గృహ ప్రవేశ కూడిక జరుపుకోవాలని ఆశపడుతూ ఉంటుండగా అనుకూలపరచండి, సాయం చేయండి నైనా. ఈ రాత్రి వేళ కూడికకు తీసుకుని వచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు స్తోత్రాలు. నిలవన నన్ను మరుగు చేసి మా కర్తమవునట్లుగా మీరు బోధించమని
మీ వాక్యము ద్వారా మేము ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుచుకొని కట్టబడడానికి దయపాలించమని మా ప్రభువును మా రక్షకుడైన క్రీస్తు యేసు నామమున స్తోత్రం చెల్లించి మనవులను అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మన వాక్య ధ్యానం కొరకై జకరియా గ్రంథం 13వ అధ్యాయం 6వ వచనాన్ని చదివాం. నీ చేతులకు గాయములేమని వారు అడుగగా వాడు, ఇవి నన్ను ప్రేమించిన వారి ఇంట నేనుండగా నాకు కలిగిన గాయములని చెప్పును. ఇది యేసుక్రీస్తుకు సంబంధించిన ప్రవచనము అని మనం ఎరుగుదు. దాని లోపలికి వెళ్ళకుండా యేసుక్రీస్తును గూర్చిన ప్రవచనాలు ఈ గ్రంథంలో ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకి అదే 13వ అధ్యాయం 1వ వచనములో, ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకును యెరూషలేము నివాసుల కొరకును ఊట ఒకటి తీయబడును. ఆ ఊటనే ప్రభు అయిన క్రీస్తు యేసు. ఇట్లా ఈ గ్రంథములో యేసుక్రీస్తును గురించిన ప్రవచనాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు మనం చదువుకున్న లేఖనం కూడా అదే. యేసుక్రీస్తుకు గాయాలయ్యాయి. అడిగారు, మీ చేతులకు గాయములు ఏమి అని వారు అడగగా యేసయ్య చెప్పిన మాట, నన్ను ప్రేమించిన వారి ఇంట నేనుండగా. బయట ఉన్నప్పుడు తగిలిన గాయాలు కాదు ఇవి. బయట తిరుగుతున్నప్పుడు తగిలిన గాయములు కాదు. నేను ఇంట ఉండగా, ఎవరింట ఉండగా నన్ను ప్రేమించిన వారి ఇంట నేనుండగా నాకు కలిగిన గాయములు. విచిత్రమైన స్టేట్మెంట్ కదా. ప్రేమించిన వారి ఇంట ఉంటే ఏం తగిలినాయి? గాయాలు. ప్రేమించిన వారి ఇంట ఘనత కలగాల. ప్రేమించిన వారి ఇంట ఉంటే కీర్తి కలగాల. ప్రేమించిన వారి ఇంట ఉంటే యేసయ్యకు మహిమ కలగాల. కానీ ఏం కలిగాయి? గాయాలు కలిగాయి. ప్రేమించిన వారి ఇంట నేనుండగా. నిజమే, ప్రేమించిన వారి వల్లనే గాయాలు. ప్రేమించిన వారి ఇంట అనగా ఆయన సంఘం. ఈ భూలోకములో ఒక్కొక్క ఊర్లో అనేక ఇళ్ళు ఉన్నాయి, నివాసాలు ఉన్నాయి. మరి ఈ బిల్డింగ్ ఏంట్రా, ఇదెవరి నివాసము అంటే, ఇది ప్రభువు సంపాదించుకున్న ఆస్తి. కట్టడం భౌతికంగా కనిపిస్తుంది కానీ సంఘము అన్నది దేవుని సంపాద్యం. ఇది ఆయన నివాస స్థలం. భూలోకములో యేసయ్య నివాసం చేసే స్థలం ఆయన సంఘం. ఆయన సంఘములో ఆయనకు గాయాలు. విచిత్రం కదా. నిజమే ప్రియులారా, ఈ రాత్రి వేళ మనం ఆలోచించేద్దాం. సంఘములో ప్రభు నివసిస్తూ ఉండగా అందరూ వీరు సంఘాన్ని యేసయ్యను ప్రేమించేవారని అనుకుంటూ ఉండగా ఆయన చేతులకు కలిగిన గాయములు ఆలోచించేయాలి. ఈ రాత్రి వేళ ఆనాడు లేఖనాలు బాగా చదివితే ఇశ్రాయేలీల జీవిత కాలం అంతా తండ్రి అయిన దేవుణ్ణి గాయపరిచారు. తండ్రి అయిన దేవుణ్ణి గాయపరిచారు. ఎంత ప్రేమించినప్పటికీ
మమ్మను ఏ విషయంలో ప్రేమించావు అని అడిగారు. ఏ విషయంలో ప్రేమించావు ప్రభువా? ఎంతగా కాపాడినప్పటికీ ఆయనను స్మరణకు తెచ్చుకోలేదు. ఎంతగా పోషించినప్పటికీ ఆయనను గుర్తు తెచ్చుకోలేదు. ఇశ్రాయేలీల బ్రతుకు కాలమంతా తండ్రి అయిన దేవుణ్ణి బాధ పెట్టారు, గాయపరిచారు. ఇక యూదులు అనగా ఈ ఎవరైతే ఇశ్రాయేలీ యూదులు అంటున్నామో కుమారుడైన క్రీస్తును గాయపరిచి సిలువకేసింది వారే. ఏ ప్రజలనైతే నా సొత్తు నా స్వాస్థ్యం అన్నారో ఈయనను మెస్సయ్యగా అంగీకరించక యేసు ప్రభువును సిలువకేసి గాయపరిచారు. మరి నేటి సంఘ యుగములో మనము క్రైస్తవులముగా సంఘములో నివాసం చేస్తూ ఉన్నాం. ఈ సంఘములో యూదులు ఉన్నారు, అన్యులు ఉన్నారు, ఎవరైనా ఉన్నారు. క్రీస్తు రక్తము చేత విడిపించబడిన ప్రతి ఒక్కరు కూడా సంఘములో ఉన్నారు. సంఘ కాలములో పరిశుద్ధాత్మ దేవుని గాయపరిచేవారు. సంఘ కాలములో క్రైస్తవులముగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి గాయపరిచే స్థితిలో ఈ రాత్రి వేళ మన వల్ల ప్రభువుకు మహిమ, మన వల్ల ప్రభువుకు ఘనత, మన వల్ల ప్రభువుకు గాయాల, మన వల్ల ప్రభువుకు అపకీర్తే. ఈ రాత్రి వేళ కొన్ని విషయాలు ఆలోచన చేద్దాం. వేటి వలన ఆయనకు గాయాలు జరుగుతున్నాయి? సంఘములో ఉన్న మనం ఆలోచన చేద్దాం. వేటి వలన మన ప్రభువుకు గాయపరుస్తూ ఉన్నాం? వేటి వలన ఆయన్ను గాయపరుస్తున్నాం? కొన్ని విషయాలు త్వరగా అలా చూద్దాం. యెషయా గ్రంథం 48వ అధ్యాయం. యెషయా గ్రంథం 48వ అధ్యాయం మొదటి వచనాన్ని చూద్దాం. మొదటి వచనం. యాకోబు వంశస్థులై ఇశ్రాయేలు అను పేరు కలిగిన వారలారా, ఇశ్రాయేలు అను పేరు కలిగిన వారలారా, యూదా జలములలో నుండి బయలుదేరి వచ్చిన వారై యెహోవా నామము తోడని ప్రమాణము చేయుచు ఇశ్రాయేలు దేవుని నామమును స్మరించుచు నీతి సత్యములను అనుసరింపని వారలారా. చాలు. వారి సంబోధన కానీ వారిని పిలవడం కానీ ఎంత అద్భుతంగా ఉంది తెలుసిన వచనాల్లో. పేరు పెట్టబడిన పేరు కలిగిన వారలారా. ఏ పేరు? ఇశ్రాయేలు. దేవుడే యాకోబుకి ఇశ్రాయేలను పేరు పెట్టాడు. యాకోబు అంటే మోసగాడు, ఇశ్రాయేలు అంటే రాజకుమారుడు. మోసగాడిని రాజకుమారుడిగా రూపాంతరపరిచిన వాడు యేసయ్య. మోసగాడే కానీ ఒప్పుకోగా రాజకుమారుడిగా తీర్చిదిద్దినవాడు దేవుడు. ఇక నీ పేరు యాకోబు అనబడరు, ఇశ్రాయేలు అనబడుతుంది అన్నాడు. ఇశ్రాయేలు అని దేవుని చేత పేరు పెట్టబడిన వారు 24 గంటలు యెహోవా నామాన్ని స్మరించేవారు. కూర్చుంటే దేవుడే, లేస్తే దేవుడే, ప్రభువా స్తోత్రం స్తోత్రం, యేసయ్యా యెహోవా దేవా. నోరు తెరిస్తే దేవుని నామాన్ని స్మరించడం, ఏ దానికి వెళ్ళినా దేవుని నామమున ప్రమాణము చేయడం. రండి మా దేవుని నామాన్న మేము ప్రమాణం చేస్తాం, మీరు రండి అంటుంటారు కదా. దేవుని నామాన్న ప్రమాణం చేయడం, ఇవన్నీ చేస్తూ అసలైంది చేయడం లేదు. అదేంటంటే నీతి సత్యములను అనుసరింపని వారలారా. ఇవన్నీ ఉన్నాయి. పేరు పెట్టారు,
దేవుని కుమారులని పేరు పెట్టారు, ఇశ్రాయేలుని పేరు పెట్టాడు, స్మరిస్తూ ఉన్నారు. అన్నీ దీన్ని ఏమంటామంటే దేవునికి బహుగా గాయాన్ని కలిగించే స్థితి ఏంటంటే నామకార్థ భక్తి. పేరు మాత్రం ఉంది కానీ తీరు మాత్రం సరిగ్గా లేదు. పేరు మాత్రం దేవుని పిల్లలు, దేవుని పిల్లలే దేవుని నీతి న్యాయాలను అనుసరించడం లేదు. మరి ఏమనుసరిస్తున్నారు? తమకు ఏ నీతి తెలుసునో, తమకు ఏ న్యాయం తెలుసునో ఆ నీతి న్యాయాలే అనుసరిస్తున్నారు కానీ దేవుని నీతి, దేవుని న్యాయాన్ని అనుసరించని స్థితిలో. అంటే దేవునితో ఈ వ్యక్తిగత సంబంధము లేదు. దేవుని నామాన్ని ఉచ్చరించడం, దేవుని పేరు పెట్టుకోవడం, కానీ దేవునితో సంబంధం వ్యక్తిగతంగా, పర్సనల్గా నీతి న్యాయాలను అనుసరింపనితనం, ఇది దేవునికి బహుగా గాయాన్ని కలిగిస్తుంది. ఆనాడు యూదులు ఒక్కసారి యేసయ్యకు సిలువనేశారు. ఒక్కసారి మేకులతో ఆయన చేతులలో నాటారు, కాళ్ళలో మేకులు నాటారు. కానీ ఈరోజు మనం నీతి న్యాయాలను అనుసరించనంత కాలం, దేవుని నీతిని న్యాయాన్ని మన బ్రతుకులో చూపించనంత కాలం, ఇది అనుభవపూర్వకంగా కనబడనంత కాలం మన వల్ల ప్రభువుకు గాయాలే. ఏమండి, మీ ప్రజలని పేరు పెట్టుకున్నారు, జీవము గల దేవుని బిడ్డలని ఆరాధన చేస్తున్నారు, మీ వాళ్ళు కూడా ఇట్లా చేస్తారా? మీ వాళ్లకు దేవుని నీతి న్యాయాలు పట్టవా అంటే ఏం చేయాలి? అది అదేదండి, అది అదే, ఇది ఇదే. డబుల్ స్టాండర్డ్స్, నామకార్థంగా మాత్రం ఉండడం. ఇంకొక వచనాన్ని కూడా మనం ఒకసారి చదువుదాం, చూడండి. ఇర్మియా గ్రంథములో 7వ అధ్యాయానికి రండి. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము 9 నుంచి 11 వరకు అలా చూద్దాం. ఇదేమి మీరు జారచోర క్రియలను నరహత్యను చేయుచు అబద్ధ సాక్ష్యం పలుకుచు బయలునకు ధూపం వేయుచు మీరెరుగని దేవతలను అనుసరించుచున్నారే. అయినను నా నామము పెట్టబడిన ఈ మందిరంలోనికి వచ్చి ఇంత పనులు చేస్తున్నప్పటికీ ఏటికి వస్తున్నారు? మందిరంలోనికి మాత్రం రావడమే. మందిరంలోనికి వచ్చి నా సన్నిధిని నిలుచుచు విడుదల నుండి ఉన్నామని మీరు చెప్పుదురు. ఈ హేయ క్రియలన్నీ జరిగించుటకేనా మీరు విడుదల పొందితిరి? అయ్యో, మీరు విడుదల పొందింది ఇందుక, మీరు రక్షించబడింది ఇందుక, ఇటువంటి హేయ క్రియలు జరిగించటానికి. అంటే దేవునికి గాయాలు కలిగేది ఎప్పుడంటే ఆ శిలువ మీద భౌతికంగా తగిలిన గాయాల కంటే కూడా ఆయన రక్తము చేత విడుదల పొందిన మనము ఇవన్నీ జారక్రియలు, చోరక్రియలు, నరహంతకులు, ఇతర దేవతలను పూజించడం, అబద్ధ సాక్ష్యం చెప్పడం, ఇవన్నీ హేయ క్రియలు, దేవునికి ఇష్టం లేని క్రియలు చేస్తూ నామం పెట్టబడిన మందిరంలోనికి వచ్చి మేము విడుదల పొంది ఉన్నామంటున్నారే. ఇందుకేనా మీరు విడుదల పొందింది? ఈ హేయ క్రియలు జరిగించడానికే మీరు రక్షణ పొందింది? నీకు అర్థం కావడం లేదా? నా నీతి ఇదేనా? నన్ను నమ్ముకున్నవాడు ప్రవర్తించేది ఇలాగేనా?
ఇటువంటి క్రియలు చేయగలుగుతారా? ఇవి ప్రభువును ఎంతగానో దుఃఖపరుస్తున్న గాయాలు. ఒకవేళ మనుషులు మనల్ని మెచ్చుకోవచ్చు, మొహమాటం చేత ఏమేమో గొప్పవారు అనొచ్చు, కానీ దేవునికి మొహమాటం ఉండదు సుమా. నువ్వెవడువైనా సరే. ఒక మాట ఉంది కదా హెబ్రీ పత్రికలో, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడండి. ఎవడైనా సరే, వాడు ఎంత గొప్పవాడైనా, ఎంత పేరు ప్రఖ్యాతి అయినా, నేను పరిశుద్ధంగా ఉండనండి, నేను చాలా గొప్ప నీ ప్రసంగికుడు ఎవడు కావాలా? పరిశుద్ధత లేనప్పుడు ఎవడు చూడడు, వాడు ఎవడైనా సరే. అట్లాగే భక్తి జీవితం దేవునికి నీకు సంబంధం. దేవుని మాట వినగానే ఆ మాట ప్రకారం బ్రతకాలి, అంతేగాని నీ నీతి నెరవేర్చుకుంటూ నీ న్యాయము, ఇది నాకు న్యాయమే, నాకు దేవుని న్యాయం పనికిరాదు, దేవుని నీతి పనికిరాదు, నా ఇష్టం వచ్చినట్టు అంతే, ఇది నా న్యాయం, నాకు నచ్చింది, ఇది నేను ఇట్లే చేస్తాను. ఎవరేం చేయగలరు? ప్రతిసారి దేవుణ్ణి సిలువకేస్తున్నావు తెలుసా? నీ చర్యల వల్ల, నీ చేష్టల వల్ల, నీ ప్రవర్తన వల్ల దేవునికి గాయాలు. ప్రేమించిన వారే మేము రక్షించబడ్డాం, ప్రభు బిడ్డలమని చెప్పుకుంటూ ఆయనకే గాయాలు. నామకార్థ భక్తి పనికిరాదు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనాన్ని కూడా ఒకసారి చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనాన్ని కూడా చదువుదాం. చూడండి. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు, బాగా వినండి. చెప్పుకోవడానికి ఎవరేం చెప్పుకుంటారు? చెప్పుకోవడం కాదు ముఖ్యం. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు. నువ్వు చెప్పుకుంటే కాదు, నువ్వు ఇప్పటి వరకు చీకట్లోనే ఉండవు సుమా. సోదరుడా, బయటేమో గంభీరంగా ఘనంగా సాక్ష్యాలు చెప్తాం, ఇట్లా అట్లా అట్లా ఇట్లా అని, కానీ సొంత వారిని ప్రేమించలేని స్థితి. సంబంధాలు ఎట్లున్నాయి? ఇంటి వారితో సంబంధాలు ఎట్లున్నాయి? ఏమి సంబంధాలండి? అక్క లేదు, తమ్ముడు లేదు, అన్నదమ్ములు లేరు, భార్యాభర్తలు లేరు. ఈ సంబంధాలన్నీ ఎప్పుడో పటాపంచలైపోయి మేమెవరికి సంబంధం లేదంటా ఉంటే, ఇంకా వెలుగులో ఉన్నామని చెప్పుకొని ఇట్టటి కార్యాలు చేయడం కోసమా? ఇది గాయాలు కదా దేవునికి? చెప్పండి. ఇది సంతోషాన్ని ఇస్తుందేమో నీకు, నా ఈగో నేను నెరవేర్చుకుంటున్నానని, కానీ దేవునికి చాలా బాధ. అదే పత్రికలో ఇంకో చోట కూడా రాశాడు చూడండి. అదే సంగతి 4వ అధ్యాయము యోహాను పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం చూడండి. 20వ వచనం, ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించేడలా అతడు అబద్ధికుడగును. నువ్వు అబద్ధికునివే. దేవుని మాట సెలవిస్తుందండి, మనుషులు చెప్పే మాటలు కాదు. ఒకవేళ మనిషి చెప్పే మాటలు అయితే స్వార్థం ఉండొచ్చు ప్రియులారా. దేవుడు చెప్తున్న మాట, అబ్బా నాకు దేవుడు అంటే చాలా ఇష్టం అండి, దేవుడు అంటే పడిసేస్తామండి, ఆ దేవుని కొరకు ఏమన్నా చేస్తామండి, కానీ ఈయన అంత చూస్తాండి అంటే ఏం లాభం? దేవుణ్ణి ప్రేమించువాడు సహోదరిని, ఒక రక్త సంబంధికుని ప్రేమించలేని స్థితిలో ఇంకా ఏమి మనం అబద్ధికులం అవుతామన్నాడు దేవుడు. మీరు వెలుగులో ఉన్నామని చెప్పుకోవచ్చు, కానీ మీరు ఉన్నది బ్రతుకుతున్నది చీకట్లోనే. ఇది భక్తి అంటే పేరుకు భక్తి కాదు సుమా. ఇట్లాంటి భక్తి చేయబట్టి ఎందుకు పనికి రాకుండా పోతుంది? శక్తి లేని భక్తి అయిపోయి అపహాస్యం పాలవుతుంది ఇతరుల దగ్గర. వచ్చిరన్నా భక్తులు ఒకరితో మాట్లాడుకునేది లేదు, కానీ ఈడ మాత్రం ఏమి జరిగిస్తారా అనరా? దేవునికి అనిపించదా చెప్పండి? నీ వ్యక్తిగత సంబంధం దేవునితో ఎట్లుంది?
మొట్టమొదటిది, ప్రభువుకు గాయాలు ఎలా కలుగుతాయంటే నామకార్థ భక్తి వలన. ఇది ఎన్నడూ మర్చిపోద్దండి. మనం పేరుకు భక్తులము కాదు. పేరుకు భక్తులైనంత మాత్రం చేత ఒరిగేది ఏమీ లేదు. వాస్తవానికి భక్తులుగా ఉండాలి. వాస్తవానికి నిజంగా వెలుగులో ఉన్నామని చెప్తే వెలుగులోనే ఉండాలి. ప్రేమిస్తున్నామని చెప్తే నిజంగా ప్రేమిస్తూనే ఉండాలి. వాడు నచ్చకపోయినా క్షమించాల్సిందే, అంతే. దేవుడు మనల్ని ఇట్లా ప్రేమించినాడు, మనం నచ్చినామా? అంత కరెక్ట్గా ఉన్నామా? ప్రతిదినం మనల్ని క్షమించడం లేదా? ఎన్నిసార్లు ఆయనకు వ్యతిరేకంగా ప్రవర్తించినప్పటికీ ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు కదా. ఆ ప్రేమను అనుభవించుతున్న మనం ఇతరులను క్షమించలేమా? అంత కఠిన హృదయమా? ప్రేమించలేని తత్వం దేవుని పిల్లలకు ఉంటే ఎందుకా మీరు విడుదల పొందింది? ఎందుకా మీరు రక్షించబడింది? నాకు గాయములు. మొదటిది నామకార్థ భక్తి ప్రభువుకు గాయాన్ని కలిగిస్తుంది. నీ నీతి నా నీతి కాదు నెరవేర్చుకోవాల్సింది, దేవుని నీతి. మన నీతి ప్రకారం అయితే అందరూ నీతిమంతులమే. మళ్ళీ చెప్తున్నాను, ప్రతి ఒక్కడు మంచోడే. ఎవరన్నా చెడ్డోళ్ళు ఉన్నారు ఇక్కడ చెప్పండి. ఏమో దృష్టికి వాడు మంచోడే. నా అంత మంచోడు ఎవరు లేడు, నీ అంత మంచోడు ఎవరు లేడు. మరి అందరూ మంచోళ్ళు అయితే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? అందరూ మంచోళ్ళు అయితే ఈ కార్యాలు ఎందుకు జరుగుతున్నాయి అంటే ఇది స్వనీతి, ఇది దేవుని నీతి కాదు. దేవుని నీతి దగ్గరికి రండి. మన నీతి పటాపంచలు కావాలి. మన న్యాయం కాదు, దేవుని న్యాయం. మన నీతికి దేవుని నీతికి చాలా వ్యత్యాసం అండి, చాలా వ్యత్యాసం. ప్రతివాడు ఎవరి దృష్టికి వాడు ఆలోచన చేసుకుంటాడు. నేను చేసేది మంచిదేలే, నేను చేసేది కరెక్టేలే, ఆ మాత్రం చేసిన వానికి అట్లా చేయొచ్చుగా, చేయాల్సిందేలే, ఎవడు ఇట్లా చేస్తుంది. మన నీతికి మనకు ఓకే అనిపిస్తుంది, కానీ దేవుని దగ్గర ఈ నీతి చల్లదు. దేవుని నీతి ఎటువంటిదంటే ముఖం మీద ఉమ్మేసిన కానీ సహోదర వందనాలన్నా అయిపోయాడు. అటువంటిది కడుపున పుచ్చుకొని పుట్టిన సహోదరుల మధ్య కానీ సహోదరుల మధ్య కానీ నెమ్మది లేకుండా 24 గంటలు ద్వేషంతో ఎట్లా బ్రతకగలమో చెప్పండి? ఎట్లా బ్రతకగలము? అలా బ్రతుకుతుంటే నీకు సంతోషమేమో కానీ ప్రభువు కన్నీరు గారుస్తున్నాడు. నా బిడ్డలు ఇంకా 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 ఈ నీతిని అర్థం చేసుకోవడం లేదే, క్షమించే మనసు లేకుండా పోయిందే. ఏమి పెద్ద పెద్ద విషయాలు కాక ఆ చిన్న విషయాలు క్షమిస్తే ఎంత సంతోషం ఉంటుంది. అందువల్ల నామకార్థ భక్తి దేవుని దృష్టికి అసహ్యం, దేవునికి గాయాలి. రెండవ కారణం చూద్దాం రండి. ఒక మాట, మార్కు సువార్త 7వ అధ్యాయం. మార్కు సువార్త 7వ అధ్యాయం 6, 7 2 వచనాలను చదువుదాం. మార్కు సువార్త 7వ అధ్యాయము 6, 7 వచనాలు. అందుకైన వారితో ఈలాగు చెప్పెను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు. ఆరాధన అని కనిపిస్తుంది కానీ అది కూడా నాకు గాయం చేస్తుంది. ఆరాధన వల్ల దేవుడు మహిమ పొందాల, ఆరాధన వల్ల దేవునికి కీర్తి కలగాల, ఆరాధన వల్ల మనం ఆశ్రయించబడాలి. కానీ దేవుడు అంటున్నాడు, ఏం ఆరాధనయ్యా, ఏం ఆరాధన? వ్యర్థమైన ఆరాధన. సకాలానికి వచ్చేవాళ్ళు ఎంతమంది ఆరాధనకు? ఎంతమంది సకాలానికి వచ్చేవాళ్ళు? అంటే ఏమర్థం? ఆరాధించే దేవుణ్ణి లెక్కలేదనే కదా. ఒక మనిషి ఈ టయానికి రమ్మన్నానుకో, రాలేదంటే ఏమన్నా నేనంటే లెక్కలేదా? నేను 8కి వచ్చినా కదన్నా, నువ్వు వస్తావంటే మరి నువ్వు 8:30 కంటే అట్లా లేట్ అయినప్పుడు ఒక మాట చెప్పాలి కదన్నా. అన్న 8కి వస్తానని చెప్పిన మాట వాస్తవమే, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో రాలేను, ఒక అరగంట లేట్ వస్తాను అంటే నాకు అర్థమవుతుంది కదా. అట్లేం చెప్పకుండా నీ ఇష్టం వచ్చినప్పుడు వస్తే
అంటే వస్తున్నాం కానీ అది దేవునికి ఇంపుతమేనా, కరెక్టేనా? మన ఇష్టం వచ్చినప్పుడా, దేవుని ఇష్టం వచ్చినప్పుడా? వ్యర్థముగా ఆరాధించడం అంటే అదేదో స్తుతులు చెల్లిస్తున్నాం. మంత్రాల యాంత్రికంగా ఎవరికి వినబడకుండా గొనుక్కుంటా కొంచెం మాట్లాడడం, ఆయన స్తుతులు చెల్లించడం, లేచి అట్లా తిరిగి రావడం, మళ్ళీ ఈయన లేవడం, ఈయన తిరిగి రావడం. ఇదేంది ఆరాధన అంటే? ఇట్లే ఉంటుందా ఆరాధన అంటే? ఎవరికొద్ది వాళ్ళు లేచిపోవడం, రావడం, మధ్యలో బయటికి వెళ్ళడం, రావడం. ఒక వ్యక్తి ఒకసారి ఆరాధన కూర్చున్నాడంటే ఇంకా ఏదో అత్యవసరమైన పరిస్థితి వచ్చి ఇంకా తప్పదు అన్నప్పుడే కాలు బయటికి లేయాలి. చిన్న చిన్న దానిలకు కాని దానిలకు ఆరాధన జరుగుతుంటుంది, బయట తిరుగుతుంటారు. ఆరాధన జరుగుతుంటే కదలికలు ఉంటాయి. ఆరాధన జరుగుతుంటుంది, ఎట్లా డిస్టర్బెన్స్ కాదా? ఒక వ్యక్తి స్తుతులు చెల్లిస్తుంటే మనం ఏకీభవించొద్దా? ఏం ఆరాధన ఇది? వ్యర్థముగా నన్ను ఆరాధిస్తున్నారు. సమయం పట్టదు. ఏమవుతుందిలే, ఏం కాదు. ఏమవుతుంది చెప్పండి? దేవునికి బాధ అవుతుంది. ఎవరికి బాధ అవుతుంది చెప్పండి? ఏమవుతుంది అంటే దానికి ఎవరేం చెప్తారు? ఏమవుతుంది కాదు. దేవునికి మహిమ రాదు సుమా, దేవునికి మహిమ రాదు. అందుకే మన ఆరాధనలు రాను సిన్సియారిటీ తప్పుతున్నాయా అనిపిస్తుంది. కొన్ని చోట్ల చూసి మనిషికే బాధ అవుతుంది, ఇక దేవునికి ఎంత బాధ అవుతుందో. ఏం ఆరాధన చేస్తున్నారు? మధ్యలో మాట్లాడడం, మధ్యలో లేవడం, మధ్యలో గట్టిగా అరవడం. ఆరాధనలు అట్లా ఉండొచ్చునా? ఎందుకంటే చేతులతో చేసేదైతే ఒక దిక్కు మాట్లాడుకుంటూ చేత చేయొచ్చు, కానీ హృదయంతో చేసేదానికి ఆరాధన అన్నది, దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించు, వారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలంటే హృదయంతో చేసేటప్పుడు ఈ ఆటంకాలు ఉంటే ఎట్లా హృదయం పనిచేస్తుంది? స్తుతులు చెల్లించడం అంటే నలుగురు ఇద్దరు స్తుతిని చెల్లించగానే ఇంకా రొట్టె కోసం ప్రార్థన చేయడం అంత అవసరమా? ఆదివారం కూడుకున్నదే ఆరాధించడం కోసం. మళ్ళీ చెప్తున్నాను, రక్తము చేత విమోచించబడిన ప్రతి ఒక్కరు కూడా నోరు తెలిసి దేవుని స్తోత్రం చెల్లించాలి. ఏమి ఇబ్బంది లేదు. ఒకవేళ వాక్యం తక్కువైతే తక్కువ, కానీ మళ్ళీ వాక్య కూడికలు చెప్పుకుందాం, ఏమంతా. కొన్ని స్థలాల్లో వాక్యం కోసమని ఒకరు స్తుతి చెల్లించగానే ఇంకా రొట్టె కోసం స్తోత్రాలు చెల్లిద్దాం అంటారు. అవసరమా? ఇది ఆరాధన? అందుకోసం వచ్చింది ఆరాధన అంటే. కుష్ఠరోగి 10 మందిని శుద్ధి చేస్తే కూడా వచ్చినాడు చూడండి. నా రోగం పోయిందని యేసయ్య పాదాల దగ్గర పడి స్తోత్రం చెల్లిస్తాడే, అది ఆరాధన. ఒకడు చెప్పకుండానే, ఒకడు బలవంతం చేయకుండానే దేవుడు నా స్థితిని మార్చినాడని ఆరాధిస్తాం కదా. అటువంటి ఆరాధన ఎట్లుండాలా? మొదట్లో బాగానే ఉండేది, కానీ క్వాలిటీ తగ్గుతుందా? క్రమశిక్షణ పోతుందా? పరిశీలించుకుందాం. ఆరాధన నీకు తృప్తినిస్తుందా? వ్యర్థముగా, వేస్ట్ కాకూడదు మన ఆరాధన. వ్యర్థముగా నన్ను ఆరాధించుచున్నారు అన్నాడు. 7వ అధ్యాయం 8వ వచనం కూడా చూడండి. 7వ అధ్యాయం 8వ వచనం, మార్కు సువార్త 7:8. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు. లాస్ట్కి ఇటుకి మిగిలిపోయినాం. ఆత్మతో సత్యం తరలించి పక్కన పెట్టి రొట్టె రసం కాడ మిగిలిపోయినాం. రొట్టె రసం అదొక్కటి తింటేస్తారు. రొట్టె రసం ఇదొక మూఢనమ్మకంగా నిలిచిపోయింది. రొట్టె తినేస్తే, రసం తాగిస్తే నాకు మేలవుతుంది, ఎట్లో కట్ట ఇంత తిని నోట్లో పెట్టుకుంటే చాలరా అనే రకం అయిపోయినారు. ఇదా రొట్టెలో రసములో పాలు పంపులు పొందుకోవడం ఆరాధనలో ఒక భాగమే. అదే ఆరాధన కాదు. లాస్ట్కు ఈ పారంపర్యాచరణకు నిలబడి అసలు గాలికి వదిలేసినారు. అందుకే ఆరాధన చూస్తూ ఉంటే నిజంగా మనకి ఎంత బాధ అయితే దేవునికి ఎంత బాధ అవుతుందో, ఎంత గాయాలు అవుతాయో.
స్కూళ్ళల్లోనే పిల్లలు లేటుకు వస్తాయరా, ఇది స్కూలా లేకపోతే బందెలు దొడ్డే, నీ ఇష్టానుసారంగా రానికే? ఇక్కడ ప్రార్థనకు జరుగుతుంటే ప్రేయర్ అసెంబ్లీకి రాలేనోనివి ఏం తెలుస్తుంది నీకు? ప్రార్థనలో మేము ఏం చెప్పినాం, అసెంబ్లీలో ఏం చెప్పినాం, ఏ రోజు సెలవు ఉంటుంది, ఏ రోజు సెలవు ఉండదు, ఎగ్జామ్స్ ఎప్పుడు ఇవి చెప్తాం. నువ్వు అంతా అయిపోయినా కొంచెం కూర్చుంటే నీకు ఎవడు చెప్పాలా? ఇంత వయసు పెరుగుతుంది, క్రమంగా అలవాటు పడలేవా? ప్రభునందు ప్రియులారా, ఒకరి కోసం కాదు మన ఆరాధన, ప్రభువు కోసం. ప్రభువుని ఆరాధన అంటే 5 నిమిషాల ముందు వచ్చి కూర్చోవాలి. ఒక్కసారి కూర్చున్న తర్వాత లేవకూడదు, కళ్ళు తెరవకూడదు, మాట్లాడకూడదు, తిరగకూడదు, శబ్దం చేయకూడదు. హృదయముతో చేసే ఆరాధన. అందరూ ఆరాధిస్తున్నంతసేపు మనం వాళ్ళతో ఏకీభవించి ఆమేన్ అని చెప్పాలి. అది ఆరాధన అంటే. నేను స్తుతులు చెల్లించిన ఇంకా నా పని అయిపోయిందబ్బా, వాళ్ళు చెల్లించే లోపల అట్ట తిరిగి అట్ట పోయి అట్ట ఒక బిన్నె నీళ్ళు తెచ్చి ఇట్టొచ్చి ఇట్ట కలుసుకుందాం అంటే అది ఏంటి ఆరాధన? ఇట్లనా? నా ఆరాధన చెల్లించేసినాను. ఆరాధన అంటే ఒక్కడు చేసుకునేదానికి మందిరానికి ఎందుకు రావాలా? మందిరంలో ఏకీభవించి చేస్తేనే ఆరాధనకు అర్థం. కాబట్టి వ్యర్థమైన ఆరాధనలు చేసి దేవుణ్ణి గాయపరుస్తున్నామని గుర్తుపెట్టుకోండి. సీరియస్నెస్ ఉండాలి. ఆరాధన అంటే భయం పుట్టాలి. అబ్రహాము ఆరాధించి ఆశీర్వదించబడ్డాడు. ఈ యాజకులైన హోఫ్ని, యాహరోను కుమారుడు, ఏం పేరు? నాదాబు అబీహులు ఆరాధించి చనిపోయినారు. అంతే. మనకే నష్టం సుమా, ఎవరికి కాదు. మనం బాగా ఆరాధిస్తే మనకు ఆశీర్వాదం, అది దానికోసమే. అంతేగాని ఇదేమో నువ్వు సకాలానికి వస్తే ఈడెవరికో మేలు జరుగుతుంది, నువ్వు తిరగకుండా ఉంటే ఈడెవరికి ఏమొస్తుంది చెప్పండి? దేవునికి ఘనత వస్తుంది, ఈడే మనుషులకు ఏం రాదు. ఇష్టానుసారంగా కాన్సన్ట్రేషన్ డివైడ్ చేసే పనులు ఏమి చేయకూడదు ఆరాధనలో. పొరపాటున కూడా లేవాలంటే భయపడాలా. ఒక్కసారి వెనక్కి కూడా తిరిగి చూడకూడదు. ఇది హృదయంతో చేసే ఆరాధన. మన ఆరాధనలు వ్యర్థమైన ఆరాధనలుగా ఉండకూడదు. ఒకటి, నామకార్థ భక్తి ప్రభువుకు గాయాలు కలిగిస్తుంది. రెండవది వ్యర్థమైన ఆరాధన. మూడవది చూద్దాం, చూడండి త్వరగా. యెషయా గ్రంథం 1వ అధ్యాయము, యెషయా గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనాన్ని చూద్దాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. ఇదే ఏమంటే, ప్రార్థన చేస్తే దేవుడు వినకుండా ఉంటాడా? వాక్యం ఏం చెప్తుంది? ప్రార్థనను ఆలకించు దేవుడు అని ఆయనకు పేరు. ఈయన ఏం చెప్తున్నాడు దేవుడు తెలుసిన? మీరు బహుగా ప్రార్థన చేసిన నేను వినను అంటే, దేవుడి వినని ప్రార్థన ఎంత చేస్తే ఏం లాభం? గంట సేపు చేసినా, గొలుసు ప్రార్థన చేసినా, ఈ మధ్యలో ఇట్లాంటి రకరకాలమైన వచ్చినాయి కదా, గొలుసు ప్రార్థన అంటారు. ఏమంటే ఒక ఆయన చెప్తున్నాడు, ప్రభునందు ప్రియులారా, సంఘ ప్రార్థనలకు ఎవరు రానందుచేత, సంఘ ప్రార్థనలకు ఎవరు రాలేనందుచేత ఈ కార్యక్రమాన్ని పెట్టామండి. ఉదయము 6 నుంచి రాత్రి 8 వరకు గొలుసు ప్రార్థన శనివారం. ఒక్కొక్కరికి ఒక గంట సమయం కేటాయిస్తాం. ఆ సమయంలో వచ్చి వాళ్ళు ప్రార్థన చేసి వెళ్ళిపోవాలంట. నేను ఒక మాట అడుగుతాను, ఒక్కడొచ్చి ప్రార్థన ఈడ చేసే బదులు ఇంటికాడనే చేయొచ్చు కదా. ప్రార్థన అంటే ఎప్పుడు చెప్పండి? సంఘ ప్రార్థన అంటే అర్థం ఏంటి? ఈయన ఏం ప్రార్థన చేస్తున్నాడో సంఘములు అందరికీ తెలియాలి. అప్పుడు వాళ్ళు ఏకీభవించి ఆమెను అనాలి. అది సంఘ ప్రార్థన అవుతుంది. నేను ఒక్కరిని ప్రార్థన చేసుకుంటే నా ఇంటికాడ చేసుకోవచ్చు, నేను సంఘానికి రావాల్సిన పని లేదు. సంఘ అవసరతలు ఉంటాయి, సంఘ ప్రాధాన్యతలు ఉంటాయి. వాటి కోసం ప్రార్థన చేయడానికి సంఘం ఏకకు కూడా రావాలి. ఇది విడిచిపెట్టి నీ టైంలో నువ్వు వచ్చి ప్రార్థన చేసిపో, నా టైంలో నువ్వేం ప్రార్థన చేసినావు నాకు తెలియదు, నేనేం ప్రార్థన చేసినావు నీకు తెలియదు. ఇదా ప్రార్థన? ప్రార్థన చేయడం లేచిపోవడం, ప్రార్థన చేయడం లేచిపోవడం. ఇంకా లేచిపోతే మిగతా ప్రార్థన ఎవరినాలా? అది మంచి లక్షణం కాదు, మంచి లక్షణం కాదు. మన ప్రార్థన దేవుడు వినే ప్రార్థన, చిన్న ప్రార్థన అయినా హృదయపూర్వకంగా
దేవుడు వినాలంటే మన ప్రార్థనలో మొట్టమొదటి ఉండాల్సింది ఏంటంటే పాపాలు ఒప్పుకున్న తర్వాతనే ప్రార్థన చేయాలి దేవునికి. ఇది నమ్మండి. మనమందరము ఈరోజు దేవుని సన్నిధిలో మోకాళ్ళు ఉంచుతున్నామంటే ఈరోజు నేను చేసిన తప్పేంటి ప్రభువా, ఈ తప్పు మన్నించు నాయనా. అది క్లియర్ చేసుకున్న తర్వాత అడగడం మొదలుపెట్టు. అది క్లియరే కాలే ఏం ప్రార్థన చేస్తావు? ఎరగనట్టు ప్రార్థన చేస్తావు, పెద్ద పెద్ద పదాలు ఉపయోగించి ప్రార్థన చేస్తావు. అసలుకు నీ తప్పే క్లియర్ కాలేదే. మన ప్రార్థనలు కూడా దేవుణ్ణి గాయపరుస్తున్నాయండి. పెద్ద పెద్ద పదాలు ఉపయోగించి అవి పక్కన పెట్టరా, ప్రార్థన చేయకుంటే మానే నేను చెప్పినట్టుంటే చాలు అనడా. ప్రార్థన ఏమండి ఎవరేం చేస్తారు, కానీ ఆ ప్రార్థనలో ఇది ఉండాలి. తర్వాత ఒక మాట యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూచిన ఎడల అతడు వేడుకొనును. అతని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వారికి జీవము దయచేయను. యోహాను మొదటి పత్రిక 5:16 మీ పాపములను 30 వచనమా ఒకనితో ఒకడు పద్నాలుగు వచ్చిన చూడు. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను అది ఆయన సారీ మన పాపం యాకోబు పత్రిక క్షమించండి 5 మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయాలంటే, ఒకరితో కూడా ఒప్పుకోవాలంటే సంబంధాలు సరిగ్గా ఉంటాయి కదా. చెప్పండి, సంబంధాలే సరిగ్గా లేనప్పుడు ఏం ప్రార్థన? సంబంధాలే సరిగ్గా లేవు. మళ్ళీ చెప్తున్నాను, రాను సంబంధాలు దిగజారిపోతున్నాయి. అన్నిలతో ఎట సంబంధాలు ఉన్నా ఈడంతే. ఏం సహోదరుడు, ఏమి ఇంట్లో సంబంధాలు బాగున్నాయా? నీకు నిమ్మలంగా ఉన్నాయా? ప్రశాంతత ఇస్తున్నాయా? ఈడ నిమ్మలు లేనప్పుడు దీనిలలో రాదు. అందువల్ల ఒకరితో ఒకడు తప్పు నొప్పుకునేంత స్థాయికి ఎదగాలి మనం. అన్నా నీడలో నేను తప్పు చేసినాను, సారీ అన్న, లేట్ వచ్చినాను, క్షమించన్నా. అన్నా నీకు ఇస్తానన్నది ఇవ్వలేకపోయినాను, మన్నించన్నా, క్షమించు. ఇంత ఫ్రీగా ఉండాలి. అన్నా నీడలో నేను తప్పు చేసినానన్నా. అంతేగాని వాడు తప్పు చేశా, వీడు తప్పు చేశా, వాడు తప్పు చేశా, నేను మాత్రం ఏం తప్పు చేయలే, నేను కరెక్ట్గా ఉన్నాను. ఈ యాటిట్యూడ్ మంచిది కాదు. మన ప్రార్థన ముందు ఒప్పుకొని ప్రార్థన చేయండి, అప్పుడు స్వస్థత దానంతటిని పరిగెత్తుకొని వస్తుంది. అందువల్ల సంబంధాలను పెంచుకుందాం, సంబంధాలు చెడిపోకుండా కాపాడుకుందాం. అనవసరమైనటువంటి ఏవేవో గాలి వార్తలకు చోటిచ్చి సంబంధాన్ని పాడు చేసుకోవద్దండి. ఎవడో అన్నాడు, ఏమో నువ్వు చూసినావా? రా ఒక మాట అడుగు. అంత కానివాడు ఎవడెవడితోనో మాట్లాడతాం కదా, మనలతో మనం మాట్లాడలేమా? మనం వాళ్ళని అడగలేమా? ఏమన్నా ఇది నిజమా కాదా, వాస్తవమా కాదా? అయితే కాదు. అంతేగాని మనమేంది అందరి మాదిరి. అందువల్ల సంబంధాలు చెడిపోయిన ఏ వ్యక్తి ఏ ప్రార్థన చేసినా అసలు దేవునితో సంబంధం లైన్ ఉందా, కట్ అయిందా? ఒకటి, మన నామకార్థ భక్తి ప్రభువును గాయపరుస్తుంది. మన ఆరాధన సరిగ్గా చేయకపోతే ప్రభువును గాయపరుస్తుంది. మూడవది మన ప్రార్థన. నాలుగవది చూద్దాం రండి త్వరగా. రోమాపత్రిక 2వ అధ్యాయం
21 నుంచి, రోమాపత్రిక ఇంకా 2వ అధ్యాయము 21 నుంచి, రోమాపత్రిక 2:21 నుంచి చూద్దాం. ఎదుటివానికి బోధించు నీవు, ఎదుటివానికి బోధించు నీవు, నీకు నీవే బోధించుకొనవా, నీకు నీవే బోధించుకొనవా, దొంగిల వద్దని ప్రకటించు నీవు, దొంగిల వద్దని ప్రకటించు నీవు, దొంగిలెదవా, ఆ వ్యభిచరింపవద్దని వ్యభిచరించవద్దని చెప్పు నీవు, వ్యభిచరించదవా, విగ్రహములను అసహించుకొని నీవు, విగ్రహములను అసహించుకొని నీవు, గుళ్ళను దోచెదవా, ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు, వాక్యం అని అతిశయిస్తావు, ధర్మశాస్త్రాన్ని నువ్వే మీరుతావు, దేవునికి అవమానం కాదా? వ్రాయబడిన ప్రకారం మిమ్మును బట్టియే కదా దేవుని నామము. ఇక్కడ మిమ్మును బట్టియే కదా అంటే మనం అందరినీ కలిపి చెప్తుంటాం. యాక్చువల్గా ఇక్కడ పైన ఎవరి గురించి రాసినాడు? ప్రసంగికుల గురించి. మిమ్మును బట్టి అంటే మనం విశ్వాసులందరినీ కట్టగట్టి మాట్లాడతారు, మిమ్మును బట్టే కదా అని. ఈడ కాంటెక్స్ట్ ఏంటంటే పైన ఈ ప్రసంగికుల గురించి రాస్తూ ప్రసంగాల కొదవలు, ఈ ప్రసంగాలు కూడా ప్రభువును గాయపరిచేవి. కారణం ఏంటంటే చెబుతావు చెయ్యవు, ఏం ప్రయోజనం? మేము చెప్పు వాటి చొప్పున చేయండి కానీ మేము చేసేదాని చొప్పున చెయ్యకండి. ఇదే మనం చెప్పే నీతి. ఏం చెప్తావు చెప్పండి? బోధలకు మాత్రం తక్కువ లేదు, ప్రసంగాలకు మాత్రం తక్కువ లేదు. ఈ ప్రసంగాలు ప్రభువును సంతోషపెట్టేదానికంటే కూడా ప్రభువును బాధ పెడుతున్నాయి. దొంగిలించవద్దని చెప్తావు, నువ్వే దొంగిలిస్తావు. నీ ఆమెకు కూడికకు హాజరు కావాలని చెబుతావు, నువ్వే హాజరు కావు. సమయానికి రావాలని బోధిస్తావు, సమయానికి నువ్వే రావు. ఇదేనా? మనకు ఒక నీతి, పక్కనోళ్ళకు ఒక నీతి. ఇది ఈ ప్రసంగాలు కూడా, అనగా ఆచరణ లేని ప్రసంగాలు దేవునికి గాయాలు చేస్తున్నాయి. ఆచరణ లేని ప్రసంగాలు. ఇంకొక వచనం కూడా చూద్దాం, చూడండి. యెషయా గ్రంథం 66వ అధ్యాయములో 50వ కీర్తన తిప్పండి. 50వ కీర్తన 16 నుంచి చూడండి. 16 నుంచి 50వ కీర్తన. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలు వివరించుటకు నీకేమి పని? అంటే ఈ వివరించే వారితోనే చెప్తున్నాడు అన్నమాట దేవుడు. నీకేం పని? నా నిబంధన నీ నోట వచించదవేమి? దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నువ్వు దిద్దుకోవు. నీవు నా మాటలను ఎనికి దోసేస్తావు. నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించదవు, దొంగతో ఏకీభవిస్తావు, వ్యభిచారులతో సాంగత్యం చేస్తావు. రాజీ జీవితం, అపవిత్రతో రాజీ, దొంగలతో రాజీ. ఈడ మాత్రం నా కట్టడలు వివరిస్తావు. నీకేం పని వివరించడానికి? అంటే ప్రసంగాలు వేరు, బతుకు వేరు. జీవితం వేరు, బ్రతుకు వేరు. ఇది ప్రభువును బహుగా గాయపరుస్తుంది. గుర్తుపెట్టుకోండి. చెప్పడానికి ఏముండండి, నీతి వాక్యాలు ఎవడేం చెప్తాడు, కానీ చెప్పేటప్పుడు ఒళ్ళు భయముతో ఉండాలి. భయపడి వనకాలండి. అయ్యో, నేను ఈ మాట చెప్తున్నాను కదా, నేను ఇది చేయలేకపోతే నేనెంత వేషధారిని అవుతాను. దీనత్వం ఉండాలని నేను చెప్తున్నాను కదా, నేను గర్విస్తే నేను ఎంత అబద్ధికుని అవుతాను. నేను దేవునికి ఇవ్వాలని ఇంత బల్లబుద్ధి చెప్తున్నానే, నేను ఇవ్వకపోతే నేను ఎంత మోసకారని అవుతాను. నేనేమో అందరికీ ఇయ్యండి అని చెప్పి నేను ₹1 కూడా ఇవ్వకపోతే నేను మోసగాని కదా. ఇటువంటి ఆచరణ లేని ప్రసంగాలు దేవునికి బాధ కలిగించవా, సంతోషాన్ని పుట్టిస్తాయా? నీకు నాకు సంతోషం పుట్టించవచ్చు. ఎట్లయితేనేమి ప్రసంగాలు ఉంటే చాలు, ప్రసంగాలు జరిగితే చాలు. అందుకే ఒక ఆయన అన్నాడు, ప్రసంగం లేకపోయినా చాలు,
వాక్యం చదువుకొని ముగించండి అన్నాడు ఒక ఆయన. ఒక టయానికి చెప్పినాడు. సిద్దిపేట ప్రకాశన గురించి విన్నా నేను. వాళ్ళ సంఘంలో మీటింగ్ జరిగితే పలానా టైం లోపల ఉండాలి అన్న చెప్పినాడు. అన్న మాకు ఇది అలవాటు, మేము గేటు కూడా తాళం వేస్తాం, ఆ టైం తర్వాత గేటు తాళం వేసినాక తీయబడదని ఈయన అన్నాడు. మామూలుగా చెప్తుంటారు కదా, మనమే ప్రసంగికులం, మనమే వాళ్ళే పిలుచుకున్నారు అని. రాత్రి ఈయన చెప్పినాడు, ఖచ్చితంగా 8 లోపల నువ్వు మందిరంలో ఉండాలో చూడన్నా అని. ఈయన 8కి రెడీ అయ్యి 8:45 దిగి బైబిల్ సంకలు పెట్టుకొని గేట్ కాడికి వస్తే అంతసేపు ఎందుకుంటుంది, తాళం వేసినాడు. ఇట కొడుతున్నాడు, ఎవరు పట్టించుకోవడంలే. ఒక ఆయన వచ్చినాడు, ఏం సార్ అన్నాడు. తాళం తీయవయ్య అన్నాడు. తీయరు సార్, ఒకసారి వేసినాక ఆరాధన అయిపోయేంత వరకు తీయరు అన్నాడు. కాదయ్యా, నేను ఈ మీటింగులకు ప్రసంగికుని నన్నే వేసుకున్నారు, నేనే ఇప్పుడు వాక్యం చెప్పాల్సిన టైం అవుతుంది, లాస్ట్ పాట పాడుతున్నారు, నేనే చెప్పాలా, నేను బయట ఉంటే లోపల ఎట్లా జరుగుతుంది అన్నాడు. అవన్నీ నాకు తెలుసు సార్, ఒక్కసారి తాళం వేసినాక ఎవడు లోపలికి వచ్చేది లేవు, వాడు ఎవడైనా సరే అన్నాడు. అంటే ఈయన సీట్లు రాసి పంపించినాడు. పోయి సార్ చెప్పు మీ సార్కి ఈయన వచ్చినాడు అని. ఆడపోయి చూపిస్తే ఆయన రాసినాడు, బ్రదర్ మధ్యాహ్నం మీటింగ్కి రెడీ అయ్యుదురు, పోయి రెస్ట్ తీసుకోండి అన్నాడు. మధ్యాహ్నం మీటింగ్కు వాక్యం చెప్పుదురు, ఇప్పుడు రెస్ట్ తీసుకోండి. సార్ నన్ను పిలిపించి ఏమిటంటావంటే, పిలిపించినా నిన్న రాత్రి చెప్పినా కదా 8 లోపల ఉండాలని. నువ్వైతే లేట్ రావచ్చు, నేను లేట్ రాకూడదా? అంటే ప్రసంగికుడైతే ఎప్పుడైనా రావచ్చా? నీకైనా అదే రూలే, నాకైనా అదే రూలే అన్నా. నేనేమి ఇబ్బంది పెట్టడం లేదు. ఇప్పుడు ఎట్లా లేట్ అయ్యింది, హ్యాపీగా రూమ్లోకి పోయి రెస్ట్ తీసుకో, మధ్యాహ్నం టయానికి రా, నీకు అర్థమైంది కదా ఇది ఎట్లా ఉంటుందో, టయానికి రా, అప్పుడు వాక్యం చెప్పు, ఆ వాక్యం ఫలిస్తుంది. నువ్వు ఇట్లా చేసి చెప్పినా కానీ ఒకవేళ మనుషులను ఆనందపరుస్తుందేమో కానీ వాక్యం ఫలించదు. అందుకే నియమాలు కొన్ని గట్టిగా ఉండాలి దేవుని సన్నిధిలో. నియమానుసారంగా పరుగు పెట్టకపోతే గెలిచిన కానీ నీకు ప్రైజ్ ఇవ్వరు. నియమాలకు లోబడే పరిగెత్తాలా, నియమాలకు లోబడే పాట పాడాలా, నియమాలకు లోబడే ప్రసంగం చేయాలా. ఒక ఆయన పాట పాడమంటే 10 వచనాల పాట ఎత్తి ఏడుస్తున్నాడు. ఈడ టైం అవుతుంది చూస్తుంటే నిలబెట్టాడే ఇదా. నువ్వు దీంట్లోనే అపనమ్మకంగా ఉండవే. నీ పాట వల్ల దేవుడు ఏం సంతోషపెడతాడు? ప్రతి దానికి టైం ఉంటుంది కదా. నువ్వు ముగిస్తే వాక్యం చెబుదామంటే ముగించవే. అట్లాగే క్రమశిక్షణ వద్దా? ప్రతిదానికి సమయం ఉంటుంది కదా. సమయాన్ని పట్టించుకోకుండా మన ఇష్టానుసారంగా నాకు నచ్చింది నీకు నచ్చిందని నా ఇష్టానుసారంగా చేస్తే అది ఇతరుల క్షేమమా? మంచిది కాదు సుమా. మన దగ్గరనే క్రమశిక్షణ లేనప్పుడు ఇతరులకు ఏం క్రమశిక్షణ చెప్తాను చెప్పండి. భయం పుట్టాలా? అరే నేను చెప్తున్నాను కదా, పొరపాటున నేను దీన్ని అతిక్రమిస్తే నాకేం అధికారం ఉంటుందో చెప్పడానికి నోరు మూసుకొని ఉండాల్సి వస్తుంది. అందువల్ల మన ప్రసంగాలు కూడా ప్రభువును బాధ పెడుతున్నాయి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఆ ప్రసంగాల వల్ల ఎవరు సంతోషిస్తున్నారో తెలియదు, కానీ ఆ ప్రసంగాల వల్ల ప్రభువు బాధపడుతున్నాడు. ఆచరణ లేని ప్రసంగాలు. దేవుని మాటకు ముందు దేవుని భయం లేకపోవడం. దేవుని భయం లేకుండా గమనించండి, వణుకుతూ నిలబడాలి. ఆ భయం లేదనుకోండి ఆ ప్రసంగానికి విలువ ఉండదు. దేవుని భయము లేని మాటలు విలువ లేకుండా జారిపోతూ ఉంటాయి. ఒక్కొక్కరి మనసులో ఒకటి, ఎప్పుడు ముగిస్తాడా కానీ అవి గుచ్చుకుంటూ ఉంటే ఫాలో అవుతూనే ఉంటాడు. కాబట్టి ఆరాధన, ప్రార్థన, ప్రసంగాలు చిట్ట చివరిది చదివి ముగించుకుందాం రండి. మలాకీ గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. చూడండి 8వ వచనం. గ్రుడ్డి దానిని తీసుకొని బలిగా అర్పించిన ఎడల అది దోషము కాదా? ఇంటి దానినైనను రోగము గల దానినైనను అర్పించిన ఎడల అది దోషము కాదా? ఏం తప్పు కదా ఇది? లోపము కలిగిన వాడిని తెచ్చి దేవునికి ఇస్తారా?
మీ టైం అంతా వాడుకొని శ్రేష్టంగా అన్ని పనులు ముగించుకొని ఇంకా లాస్ట్ టైం మిగిలితే దేవునికి అడుకొస్తారా? ఇదా శ్రేష్టమైంది పెట్టుకొని కుంటిదాన్ని గుడ్డిదాన్ని తెచ్చంటే లోపాలు కలిగిన కానుకలు ఇస్తున్నాం, లోపములు కలిగిన అర్పణలు అర్పిస్తున్నాం. మంచిది లేదా నీ దగ్గర? ఇదేనా, ఇంతేనా? కానీ నీ దగ్గర దేవునికి ఇవ్వడానికి ఈ గుడ్డి తప్ప ఈ కుంటి తప్ప మంచిదేమి లేదా? మార్కెట్లో అయితే మంచిది అయితే ఎక్కువ ధరగబోతుంది, కుంటిది అయితే ఎవడు కొనుక్కుంటాడు? ఈడైతే కుంటివి లెక్కలే, గుడ్డివి లెక్కలే, అన్నీ కూర్చి పడేస్తే దాంట్లో కలిసిపోతాయి. నేను 2 పొట్టేలు, అది గుడ్డిది ఆడమ్మనికి చేతగాక ఈడ తెచ్చినామంటే అయితే చెప్పండి. మనుషులకు కనపడదేమో కానీ దేవుని ఇది దోషం కాదా? కుంటిది గుడ్డిది తెచ్చి పనికి మాలని తెచ్చి ఆడ మూలం పడిసినవి తెచ్చి శ్రేష్టమైనది మన దగ్గర అంత శ్రేష్టమైనవి పెట్టుకొని దేవునికి ఇట్లాంటివి ఇస్తే దేవునికి సంతోషంగా ఉంటుంది చెప్పండి. బా ఎవరిని మనం చేయగలం చెప్పండి? ఎట్లా ఆయనకు లోపాలు ఉన్నాయంటే చెడిపోయింది తీసుకురావడం అన్నది దేవునికి బాధ కలిగిస్తుంది. చెడిపోయినది తీసుకురావడం 1:10 చూడండి, మలాకిలోనే 1:10 ఏముంది? మీలో ఒకడు నా బలిపీఠము మీద నిరర్థకముగా అగ్ని రాజబెట్టకుండానట్లు నా మందిరపు వాకిన్లను మూయువాడొకడు మీలో ఉండిన ఎడల మేలు. మీ యందు నాకు ఇష్టము లేదు, మీ చేత నేను నైవేద్యమును అంగీకరింపనని. అసలు మీ వద్దు, మీ కానుకలొద్దు, మీ అర్పణలొద్దు. ఎస్, ఎందుక కొట్లాడుకోవడానికి? వీళ్ళకు ముక్కలు తక్కువ పడినాయి, వానికి ఎక్కువ వేసినాడు, ఈ వద్దురా నాయన తండ్రి, ఇది వద్దు. మీ నైవేద్యమే వద్దు తండ్రి, నైవేద్యమే లేకుంటే మానే. ఏంది ఎందుకోసమా? దేవుని పేరు చెప్పి మన ఇష్టానుసారంగా వాడుకోవడం కోసమా? ఇది కొంచెం కూడా మనకు అనిపించడం లేదా? ఒక్కసారి దేవుని చేతిలో పెట్టిన తర్వాత ఎన్నడూ కూడా నాది అనకూడదు. అది ఈక కూడా పీక్కోవడానికి లేదు. కోడి ఇచ్చిన తర్వాత ఈక కూడా, అరే నాకు చెవులు పెట్టుకుంటా అనుకుంటా, ఈకంటే ఈక కూడా దేవుంది. అది నా కోడి నేను ఇచ్చినట్టే, నీ కోడి నీ దగ్గర ఉన్నంతసేపే పెట్టుకో, నీ దగ్గరనే పెట్టుకో, ఎవడు అడగలే కదా, పెట్టుకో, నాది అను. ఒక్కసారి దేవునికి ఇచ్చిన తర్వాత ఈ పొట్టేలు నాది, ఇది పడింది కదా, ఏమంటారు అన్నం తింటప్పుడు, ఇది మాదే ఉన్నట్టుందేనా, నాదే పొట్టేలు. కలిసినా ఉడికినా కూడా నాదేది కనుక్కుంటుండవు అంటే ఎంత బాగుంది చూడండి. కాబట్టి నీ అర్పణలు నీకు ఆనందం ఇస్తున్నాయేమో, అబ్బా నేను దేవునికి ఏమి ఇస్తున్నాను కానీ నీ అర్పణలన్నీ గుడ్డివి, కుంటివి, లోపాలు కలిగినవి. దయచేసి దేవునికి ఇస్తే శ్రేష్టమైనది ఇవ్వండి. మళ్ళీ ఒకడు పేరు పెట్టకూడదు, బా ఏమి ఇచ్చినాడన్నా, ఇంతకంటే మంచిది నా దగ్గర ఉండకూడదన్నా. హేబేలు కదా అర్పించినట్టు తొలిసూలు పుట్టినవి, ఫస్ట్ పుట్టినవి బలంగా ఉంటాయి కదా, పక్కన పెట్టినాడు. దాంట్లో కొవ్విన వాటిని, బాగా బలిసిన వాటిని ముందు తీసుకొచ్చి దేవునికి ఇచ్చినాడు. అది ఇవ్వడం మంచిది, దేవునికి ఇవ్వడం అనేది మంచిది. కానీ ఇచ్చేటప్పుడు మాత్రం తిరిగి చూడకూడదు. దేవునికి ఇచ్చేటప్పుడు శ్రేష్టమైన వాటిని ఇస్తాను కానీ పనికి మాలిన వాటిని ఇయ్యను కూడా ఇయ్యను. అట్లాంటిది ఉన్నా కానీ వద్దు, ఇది నా దేవునికి పనికిరాదు, నా దేవునికి ఇట్లాంటిది ఇచ్చి కూడా మంచిది కాదు, నేను శ్రేష్టమైనది ఇస్తానని. ఈ రాత్రి వేళ ఒక 5 విషయాలు చూచాం. ఈ గాయములు ఏవి అంటే, నేను ప్రేమించిన వారి ఇంట ఉండగా నాకు తగిలిన గాయాలు. ఎట్లా తగిలినాయి ప్రభు అంటే, 1 నామకార్థ భక్తి ఉంది కానీ యథార్థ భక్తి దగ్గర లేదు. నా నీతి న్యాయాలు అనుసరించడం లేదు. వాళ్ళ నీతి, వాళ్ళ న్యాయం, ఇవనికి రైట్ అంటే వాడు, ఇది రైట్ అంటే వానికి నచ్చింది అయిపోయా. నేను చేసేది కరెక్టు, ప్రతి వాని మార్గం వానికి సరిగానే అనిపిస్తుంది, గమ్యాన్ని పోయినాక తెలుస్తుంది నేను తప్పుడు మార్గంలో వెళ్తున్నాను. మన నీతి పక్కన పెట్టి దేవుని నీతి న్యాయాలు జరిగించాలి. నామకార్థ భక్తి వద్దు, యథార్థంగా భక్తి చేద్దాం. 2వది ఆరాధన అంటే భయంతో చేద్దాం. అందరూ సకాలానికి రావడం,
అందరూ దేవునికి స్తోత్రాలు చెల్లించడం, శ్రద్ధగా వినడం, మెలకువగలిగి ఆమేనని చెప్పడం ఎంత అందంగా ఉంటుంది తెలుసిన. ఒక వ్యక్తికి సంతృప్తి ఇచ్చేది ఏంటి తెలుసిన, ఈరోజు నా దేవుణ్ణి బాగా ఆరాధించి వెళ్ళానని. ఆరాధనలో వ్యక్తికి అనే సంతోషాన్ని ఇవ్వాలా, అంతేగాని కొన్ని చోట్ల మీరు వస్తున్నారు వాక్యం చెప్పాలని అన్నీ బంద్ చేసినట్టు నువ్వు చాలా తప్పుడు పని చేసినావు. నేను వాక్యం చెప్పకపోయినా పర్వాలేదు, ఏమి ఇబ్బంది లేదు, పోయింది ఏమి లేదు, ఇంకో రోజు వినొచ్చు. ఆరాధించడానికి వస్తే ఆరాధించడానికి అవకాశం లేకుండా చేస్తే ఎంత అన్యాయం అది. కాబట్టి ఆరాధించడానికి వచ్చినప్పుడు ఆరాధనే, ప్రార్థనకు వచ్చినప్పుడు ఎక్కువ ప్రార్థనే, వాక్య కూడికలంటే వాక్యం ఇంపార్టెన్స్. అట్లా ఉండాలి జ్ఞానం. యాది తెలియకుండా మొత్తం యా పాట ఎప్పుడు మాట్లాడేది తెలియదు. ఒక పాట స్తుతి పాట పాడినామనుకో, రెండోది కూడా మళ్ళీ స్తుతి పాట ఎత్తితే, బయట కూడుకున్నామనుకో సువార్త పాట ఎత్తాలా, ప్రార్థన కూడుకొచ్చినామనుకో ప్రార్థన గీతం ఎత్తాలా. అది యోగ్యత, అది జ్ఞానం. ఈడస్తుతి కూడి ఈడస్తుతి పాటే, ఆయన నాకు వచ్చిన పాట నేను పాడుతున్నా కానీ మాకు సంబంధం లేదు చూడన్నా, నాకు వచ్చేది ఇదే. అది ఆ కూడి కన్నా కానీ దేవునికి దేవా నీకే స్తోత్రం అని మూడో పాట కూడా స్తుతి పాట అని పాడుతుంటారు. ఇదే అజ్ఞానం, వద్దు. కాబట్టి ఆరాధన సరిగ్గా ఉండాలా, ప్రార్థన సరిగ్గా ఉండాలా, మన ప్రసంగాలు సరిగ్గా ఉండాలా, మనం ఇచ్చే కానుకలు సరిగ్గా ఉండాలి. ఈ విధంగా బ్రతుకుతూ ప్రభువును సంతోషపెడదాం, ప్రభు గాయాలు చేయకుండా బ్రతుకుదాం. దేవుడి మాటలు దీవించునుగాక. పేతురన్న గారు ముగింపు ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత మాణిక్యం వందన సమర్పణ చేసి భోజనాలకు సిద్ధపడదాం. చివరిగా పేతురన్న గారు ముగింపు ప్రార్థన చేస్తాడు. ఆ తర్వాత మాణిక్యం వందన సమర్పణ చేస్తాడు.